ప్రస్తుతం మనతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలు అనిత గారు ఉన్నారు. అనిత గారు చెప్పండి, ఇప్పుడు బండి సంజయ్ గారు నిన్న గద్దర్ పైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. భావజాలం విషయంలో మేము వ్యతిరేకం అని చెప్పేసి అన్నారు. సో భావజాలానికి పద్మశ్రీ అవార్డుకి లింక్ ఏందంటారు? ఆయన మాటల్ని మీరు సమర్థిస్తున్నారా? బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలని 100% నేను సమర్థిస్తున్నాను యాజ్ ఏ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా. ఎందుకంటే గద్దర్ గారు వామపక్ష పార్టీలకు సంబంధించిన వ్యక్తి. సిపిఎం ఒకప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే సిపిఎం ను వ్యతిరేకించి సిపిఐ ఎంఎల్ పార్టీ ఏర్పడి ప్రభుత్వానికే వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిరు. ప్రభుత్వమే ఉండొద్దు రాజ్యంలో, ప్రభుత్వం లేని రాజ్యం ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. అలాంటి పార్టీకి చెందిన గద్దర్ గారికి ఈ రోజు రాజ్యం ఇచ్చే పద్మశ్రీ పురస్కారము ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు అంటుండడం దీన్ని సమర్థించాం. మేము 100% దీన్ని సమర్థించాం. ఎందుకు సమర్థిస్తామండి? ఇది ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గద్దరు పోరాటం చేసిండు. ప్రభుత్వమే ఉండదు అన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ప్రైజుకు ఈయనకి ఎట్లా ఇవ్వాలని మేము అనుకుంటాం. మా బీజేపీ గవర్నమెంట్ ఇచ్చే ఈ యొక్క పద్మశ్రీ పురస్కారాన్ని ఇవ్వాలి అని వీళ్ళు డిమాండ్ చేయడం మేము తిరస్కరిస్తున్నాం 100%. సో ఆయన గతంలో ఉన్నప్పుడు పోలీసుల విషయంలో కావచ్చు, బీజేపీ కార్యకర్తల విషయంలో కూడా ఆ విధంగా స్పందించడం అనేది జరిగింది. అంటే మీ బీజేపీకి సంబంధించిన నాయకులకి పద్మశ్రీ అవార్డు ఇస్తారా అని చెప్పారు. అట్లా ఎట్లా అండి? బీజేపీకి సంబంధించిన నాయకులకు ఎవరు ఇచ్చారండి? ఇప్పుడు కళలు అందులో కొన్ని విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలలో ఎవరెవరైతే ప్రత్యేక వ్యక్తులు ఆ విభాగానికి ఎక్కువ కృషి చేసారో వాళ్ళందరికి ఇస్తారు. బీజేపీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తారా అండి? మీరు ఏం మాట్లాడుతున్నారు అండి? ఈ కాంగ్రెస్ నాయకులు, సబ్జెక్ట్ తెలియని నాయకులు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళే వామపక్ష నాయకులను ఎంతో మందిని చంపిరు. ఈ రోజు వామపక్ష నాయకులు వాళ్ళ యొక్క బలం ఈ రోజు గ్రామాలలో తక్కువైందని ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసినంత మాత్రాన గద్దర్కి ప్రైజ్ ఇవ్వమని కోరడం ఎంతవరకు న్యాయమండి? ఆ గద్దర్ హాస్పిటల్ ఉంటే కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా పోయి చూడలేదు. గద్దర్కి ఏమైనా ప్రైజులు ఇచ్చేది ఉంటే వాళ్ళ సపరేట్ గా వామపక్ష పార్టీల నుండి వచ్చే ప్రైజులు ఇవ్వమని అండి. రాజ్యం ఇచ్చే పద్మశ్రీ కోసం వీళ్ళు కొట్లాడడం ఏందండి? ఇది ఎంతవరకు సబబ్ అండి? మేము సమర్థించమండి. 100% బండి సంజయ్ గారికి మేము సమర్థిస్తాం. ఆయన చెప్పింది కరెక్టే. ఇక్కడ రాజ్యములు ఉన్న వాళ్ళకు ప్రజా నాయకులని గద్దరు ఈ వామపక్ష నాయకులు చంపేసారు. అప్పుడు గద్దర్ గారు దానికి సపోర్ట్ చేసారు. మందు పాత్రలను పెట్టి చంపేసారు నాయకులని. ప్రజా నాయకులే కాదండి ఇప్పుడు రాజ్యం వేస్తుంది కదా పద్మశ్రీ అనేది. దీనికి అన్న చేసింది 100% కరెక్టే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నీచమైన డిమాండ్ పక్కన పెట్టి మా బీజేపీ ఇచ్చే పురస్కారాలను గౌరవించాలి. బీజేపీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తలేదండి. వివిధ రంగాలలో ప్రత్యేకమైన ప్రతిభ గల వాళ్ళకి ఇస్తుందండి. ఏం మాట్లాడుతారండి వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ ఒక రాజ్యంలో చూసుకున్నట్లయితే అక్కడ మొత్తం రెడ్డి రాజ్యం వెళ్తుంది. ఎవరైనా దళితులను ఇట్లా ఇక్కడ ఏమైనా ఇస్తారా అండి? ఎవరికి వీళ్ళు అభివృద్ధి చేస్తారండి? ఎక్కడ న్యాయం జరుగుతుంది? మా విద్యార్థులు కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది. గద్దర్ అని పట్టిరేందండి. ఇక్కడ గద్దరుకు ఇచ్చే నంది పురస్కారం కూడా బహిష్కరించాలండి. గద్దర్ పేరు పెట్టడం ఎంతవరకు న్యాయం అండి? అంటే అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు కదా కళాకారు. కాదండి, ఫస్ట్ గద్దర్ ఎవరండి? సిపిఐ ఎంఎల్ పార్టీకి చెందిన వ్యక్తి అండి. ఆయన చచ్చిపోయే వరకు కూడా ఓటు వినియోగించుకొని వ్యక్తి అండి. ఒక్కసారేమో వినియోగించుకుంటూ ఆయనకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా యాజ్ ఏ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా. సో ఇప్పుడు బీజేపీ కార్యకర్తలకు నాయకులకే ఇస్తారా అన్నది ప్రధాన డిమాండ్. ఎక్కడండి ఆ లిస్ట్ తీయండి చూద్దాం మనం. ఎవరికి? మోడీతో క్లోజ్ ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారు కదా. మందకృష్ణ మాదిగ మోడీ వచ్చి 10 ఏళ్ళు ఇప్పుడు కూడా మోడీ పాలన నడుస్తుందండి. అంత ముందు నుండి మాదిగ సోదరులకి, మాదిగ సోదర మనులకు వాళ్ళ కులాలలో రిజర్వేషన్ లేక వాళ్ళు ఇంకా అడుగడిపోతుండు. అన్న ఎన్నో ఏళ్ల నుండి పోరాటం చేస్తుండు కాబట్టి అన్నకి ఇవ్వడం వల్ల తప్పులేదు. పోషించిండండి. ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిండి. ఇది ప్రభుత్వం ఇచ్చే ప్రైజ్ అండి. దీనికి గద్దర్కి ఇవ్వడం తప్పండి. ఇది పద్మశ్రీ అవసరం లేదు, ప్రతి ఒక్క తెలంగాణ గుండెల్లో గద్దర్ ఉంటాడు. అవును, మరి గద్దర్ ఉంటే గద్దర్ని పూజించండి. పురస్కారం కోసం నొల్లిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఏమైనా వేసుకోరు కానీ గద్దర్కి పురస్కారాలు ప్రభుత్వం ఇచ్చే పురస్కారాల కోసం మీకు కొట్లాట ఏందండి?
ఓకే. ఆ అంటే మరి పక్క రాష్ట్రంలో 5 ఇచ్చారు. మన రాష్ట్రంలో ఒక్కటే ఇచ్చారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా! తెలంగాణకి చిన్న చూపు చూడడానికి ఇదొక కారణం అనుకోవచ్చా? అట్లేం ఉండదండి. ఇగో ఈ ఒక్క సంవత్సరం ఒక్కటొచ్చిందని గా దాని చిల్లర చిల్లర రాజకీయాలు చేస్తారండి రాజకీయ నాయకులు. ఆహ్, ఏదో బీజేపీ ప్రభుత్వం పైన కామెంట్ చేయడానికి మాత్రమే చేస్తారు గానీ, అక్కడ ఆ స్టేట్‌కి తక్కువేయడం, ఈ స్టేట్‌కి తక్కువేయడం అలాంటిదేం ఉండదు. ఓకే అండి. సో, మొత్తానికైతే బండి సంజయ్ గారిని బరాబర్ సమర్థిస్తాము. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేం లేదని గూడా అనిత గారు చెప్తున్నారు.